హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియోమెంటస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ముందుగా మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. సో ఈరోజు టాపిక్స్లో మొదటిది యునెస్కో రికగ్నిషన్ ఆఫ్ ఇండియాస్ ఇంటలెక్చువల్ హెరిటేజ్. అంటే భగవద్గీత అలాగే నాట్యశాస్త్ర ఈ రెండింటిని కూడా యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో గుర్తించింది. సో భగవద్గీత గురించి నేను స్పెషల్గా చెప్పేది ఏముంటుంది, మీ అందరికీ తెలిసిందే. హిందూయిజంలో మోస్ట్ ప్రొఫౌండ్ బుక్. ఎక్కడైనా కూడా మనిషిని ఇంటర్నల్గా ఎలా మార్చుకోవాలి, అలాగే ప్రపంచంలో మనం ఉన్నటువంటి లౌకికమైనటువంటి ప్రపంచంలో ఎలా బ్రతకాలి, సో ఇలాంటి విషయాలను బోధిస్తూ ఉంటుంది భగవద్గీత. సో ఈ భగవద్గీతని అఫ్కోర్స్ వేరే వాళ్ళు గుర్తించే అవసరమే లేదు అసలు. బట్ స్టిల్ మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో యునెస్కో, అంటే భగవద్గీత గురించి భారతీయులకు తెలుసు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలియదు కదా. సో ఆ రకంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఇది తెలియడానికి ఈ యునెస్కో గుర్తించినటువంటి భగవద్గీత ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా ప్రపంచంలో ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే నాట్యశాస్త్ర, భరతముని దీన్ని ప్రవేశపెట్టారు. నాట్యశాస్త్ర భారతదేశంలో కూడా సో మ్యూజిక్ కానీ ఈ నాట్యాలు ఇవన్నీ కూడా మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి అంశాలు. సో దీన్ని కూడా గుర్తించారు. కాబట్టి రెండు అంశాలని ఏప్రిల్ 17, 2025 భగవద్గీత అలాగే నాట్యశాస్త్రం రెండింటిని కూడా యునెస్కో వరల్డ్ రిజిస్టర్ వాళ్ళు, మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ వాళ్ళు గుర్తించారు. దీంతో భారతదేశంలో ఇప్పటి వరకు ఇలా గుర్తించినటువంటి మన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి 14, నెంబర్ 14కి వెళ్ళాయి. సో ఇప్పటి వరకు మొత్తం 14 ఐటమ్స్ని ఇలా గుర్తించడం జరిగింది. సో ముందుగా ఈ వరల్డ్ ప్రోగ్రామ్, మెమరీ ఆఫ్ వరల్డ్ ప్రోగ్రామ్ గురించి కనుక మీరు చూస్తే 1992లో దీన్ని యునెస్కో తీసుకొచ్చింది. ఇదేంటంటే బేసికల్గా డాక్యుమెంటరీ హెరిటేజ్ ఆఫ్ గ్లోబల్ సిగ్నిఫికెన్స్. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. డాక్యుమెంటరీ హెరిటేజ్ ఆఫ్ గ్లోబల్ సిగ్నిఫికెన్స్ అంటే ప్రపంచంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలను డాక్యుమెంటరీ హెరిటేజ్గా గుర్తించాలి. అయితే ఇదే యునెస్కో హెడ్ ఏమన్నారంటే ఇట్స్ యూజ్లెస్ ఆఫ్ రికగ్నైజింగ్ ఇన్ డాక్యుమెంటరీ, బట్ మనుషులకి ఇప్పుడు ఇది అవసరం కాబట్టి గుర్తిస్తున్నాం అంతే. అంటే మనం గుర్తించాం కాబట్టి అవి గొప్పవి అవ్వలేదు, అవి గొప్పగా ఉన్నాయి కాబట్టి మనం గుర్తించుకుంటే కనీసం రాబోయేటటువంటి తరాలు వీటిని గుర్తించి వీటి తాలూకు ఔన్నత్యాన్ని తెలుసుకునే అవసరం ఉంటుందని చెప్పారు. చాలా గొప్ప మాట. సో అలాగే ఇందులో మనుస్క్రిప్ట్స్, ఆర్కైవ్స్ అండ్ ట్రెడిషన్స్, కొన్ని ఆడియో విజువల్ మెటీరియల్స్, లైబ్రరీ కలెక్షన్స్ ఇట్లా చాలా ఉన్నాయి. అలాగే సిగ్నిఫికెన్స్ ఆఫ్ భగవద్గీత కనుక మనం చూస్తే సింపుల్గా చూద్దాం. భగవద్గీతని 2 నిమిషాల్లో చెప్పేంత కెపాసిటీ నాకు లేదు, అర్థం చేసుకునేంత కెపాసిటీ వినే శ్రోతలకు కూడా పూర్తి స్థాయిలో ఉంటుందని నేను అనుకోను. సో కాబట్టి సెంట్రల్ స్పిరిచువల్ ఫిలాసఫికల్ టెక్స్ట్ ఆఫ్ హిందూయిజం, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి హిందూయిజంకి సంబంధించినటువంటి పూర్తి తత్వం అంతా కూడా భగవద్గీతలోనే ఉంది. అందుకే మనం భగవద్గీతని పంచమ వేదంగా భావిస్తారు భారతదేశంలో. అలాగే మహాభారతంలో ఇది పార్ట్, భీష్మ పర్వంలో ఇది వస్తుంది. ఇది యూనివర్సల్ టీచింగ్ ఆఫ్ ధర్మ. సాధారణంగా భారతదేశంలో ప్రతి పురాణాల్లో కానీ ఏ అంశాల్లో కానీ ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు, ధర్మ అని. ఇటీవల కాలంలో దీని మీద చాలా అవాకులు చవాకులు చిన్న ఇవి వస్తున్నాయి. అనే సనాతన ధర్మం అని అనగానే ప్రతి వాళ్ళు పూర్తిగా తెలియకుండా దాని మీద ఒక రకమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. సనాతన ధర్మము అంటే పూర్వం నుంచి భారతదేశంలో లేదా భారత భూభాగం మీద మనం ఆచరించినటువంటి ధర్మాలను సనాతన ధర్మాలు అని అంటారు. అందులో మంచి చెడు రెండు ఉంటాయి. చెడును విడిచిపెడతాం, మంచిని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. అంతే తప్ప ఎప్పుడో పలానా రోజుల్లో జరిగినటువంటి సనాతన ధర్మంలో తప్పు, అది ఈరోజు రైట్ అని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు పురాతన కాలంలో ఉన్నటువంటి అంశాలను ఆపాదించకూడదు. ఇప్పుడు మనం గత కాలంలో కొన్ని తప్పులు చేసేవాళ్ళం, ఇప్పుడు ఆ సైంటిఫిక్గా అది కరెక్ట్ అని తెలుస్తోంది. ఈ రోజును జడ్జ్ చేయకూడదు, ఆ రోజున్న నాలెడ్జ్ని బట్టి చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి కాటుకలు పెట్టేవాళ్ళు, ఇప్పుడు పెడుతుంటే డాక్టర్లు దానివల్ల కళ్ళు పోతాయని అంటున్నారు. దాని అర్థం అప్పుడు పెట్టిన వాళ్ళు అందరూ కూడా దుర్మార్గులేనా? కాదు కదా. ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచానికి, ఆ రోజు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం, ఆ రోజున్న సర్కమ్స్టాన్సెస్ ప్రకారం అది కరెక్ట్. సో సనాతన ధర్మము అనేటటువంటి అంశాన్ని ఈ టీచింగ్స్లో ఇప్పుడు కొంతమంది కొన్ని చోట్ల చాలా పక్కా తీసుకెళ్తున్నారు. అందుకే నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నీ అద్భుతమైన అంశాలే చెప్పాయి. కాబట్టి వాటిని నమ్మండి, వాటిని ప్రబోధించే వాళ్ళని నమ్మకండి, వాళ్ళు కరెక్ట్ కాకపోవచ్చు. సో అలాగే దీని ఫిలాసఫీ కూడా చెప్తుంది భగవద్గీత. స్పిరిచువాలిటీ, ముఖ్యంగా ఇందులో ఆధ్యాత్మిక భావచింతన అనేటటువంటి చాలా అద్భుతమైన అంశం. నాకు భగవద్గీతలో బాగా నచ్చినటువంటి శ్లోకం ఏంటంటే, మొత్తం అయిపోతుంది భగవద్గీత, చాలా వేగంగా చెప్తాడు శ్రీకృష్ణుడు. మనకు అర్థం చేసుకోవడానికి ఒక లైఫ్ టైం పడుతుందేమో కానీ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత, అదే పరమాత్ముడు శ్రీకృష్ణుడు ద్వారా పలికించినటువంటి భగవద్గీత, అర్జునుడు విన్నటువంటి భగవద్గీత, అందులో మొత్తం అయిపోతుంది. చివరిలో ఒక వాక్యం ఉంటుంది, ఇతితే ధర్మమాఖ్యాతాం గుహ్యాత్ గుహ్యతరం మయ విమృశ్యే తత శేషేన
యథేచ్ఛసి తదాకురు, ఇది చెప్తాడు. దీని అర్థం ఏంటంటే, అర్జున నీకు కావాల్సినటువంటి సీక్రెట్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ యూనివర్స్ మొత్తం నేను ఇచ్చా భగవద్గీత రూపంలో. ఇప్పుడు ఆ యొక్క జ్ఞానంతో నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎవరిని పూజించాలా, ఎవరిని పూజించకూడదు, నీ ధర్మం ఏంటి కాదు, నువ్వు తెలుసుకో, నేను చెప్పడం కాదు, నీకు నచ్చింది నువ్వు చేయంటాడు. సో నాకు తెలిసినంత వరకు ఇంత ఫ్లెక్సిబుల్ రిలీజియన్ ఆర్ ఫ్లెక్సిబుల్ స్పిరిచువల్ కాన్సెప్ట్ నాకు తెలిసి చాలా తక్కువ గ్రంథాలలో మనకు కనిపిస్తుంది. ఎక్కడైనా మన గ్రంథాలలో రిజిడిటీ ఉంటుంది, అంటే మనం ఇలాగే పూజించాలి, సో మనం ఇలాగే చేయాలి, దేవుణ్ణి ఇలా చేస్తేనే మనకు ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తాడు అనేటటువంటి అంశంలో నుండి, ఇగో నీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఇచ్చాను, నీకు స్వతంత్రత ఉంది, యు ఆర్ అట్ లిబర్టీ టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పేటటువంటి ఆ వాక్యం అది నాకు చాలా గొప్పదని ఐ ఫెల్ట్ ఇట్ వెరీ గ్రేట్ అబౌట్ దాట్ శ్లోక. అఫ్కోర్స్ సైడ్ లైన్ అవ్వకుండా బ్యాక్ టు ద టాపిక్లోకి వస్తే, ఇప్పటి వరకు ప్రపంచంలో భగవద్గీతని 80 భాషల్లోకి అనువదించారు. నాట్యశాస్త్రాల గురించి కూడా మనం చూస్తే భారతదేశంలో డ్రామాస్ కానీ డ్యాన్స్, మ్యూజిక్, యాస్థెటిక్స్ వీటన్నిటికీ ఈ నాట్యశాస్త్రంతో లింక్ ఉంది. భరతముని ఈయన ఈ నాట్యశాస్త్రాన్ని తీసుకొచ్చారు. సో ఇందులో రాగాల గురించి, అలాగే రస థియరీస్ గురించి, యాక్టింగ్ టెక్నిక్స్, స్టేజ్ని ఎట్లా డిజైన్ చేయాలి, అసలు ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెట్టాలి, వీటన్నిటి గురించి ఉంటుంది. సో ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ అండ్ థియేటర్ ట్రెడిషన్స్, ఈవెన్ గట్టిగా మాట్లాడితే భారతదేశంలో మనం ఇప్పుడు తీస్తున్న సినిమాలు, వీటికి సంబంధించినటువంటి ఓల్డ్ డాన్సెస్, ఇప్పుడు చేస్తున్నటువంటి పాప్ ఇవి కాకుండా ఓల్డ్ టైప్ ఆఫ్ క్లాసికల్ డాన్సెస్ అన్నీ కూడా ఈ నాట్యశాస్త్రం మీద డిపెండ్ అయ్యాయి. కాబట్టి ఇంత గొప్ప అంశాలను గుర్తించారు. గ్లోబల్ హెరిటేజ్ మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో మొత్తంగా కనుక మీరు చూస్తే 2025లో 74 కొత్త ఎంట్రీలు ఉన్నాయి. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటివి 570. ఇవన్నీ కూడా మనిషి సాధించినటువంటి గొప్ప విజయాలు. ఎందుకంటే ఇవి అనేక కల్చర్స్ నుంచి వచ్చాయి. చైనా కల్చర్ నుంచి జపాన్ వాళ్ళకి, ప్రతి దేశానికి ఉన్నాయి ఇవి. సో 14 న్యూ ఎంట్రీస్ అయితే సైంటిఫిక్ హెరిటేజ్ మీద ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇలా అనేక రకాలుగా బహు దేశాలలో ఉన్నటువంటి అంశాలను తీసుకొని, అలాగే రకరకాల ఇన్స్టిట్యూషన్స్ని కూడా గ్యాదర్ చేసి, ఉమెన్ సెంట్రిక్ ఆస్పెక్ట్స్ని తీసుకొని ఇలా వరల్డ్ హెరిటేజ్ని మనం గుర్తిస్తూ ఉంటాం. వీటిని కనుక మనం రికగ్నైజ్ చేస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో భావితరాలకు ఇవి మంచి దిక్సూచలుగా పనిచేస్తాయి. ఇక రెండవ టాపిక్, ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ మార్కెట్ బై 2026. 2026 కల్లా భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ మార్కెట్ అవుతుంది ఫ్లైట్స్కి సంబంధించి. సో వరల్డ్ ఫాస్టెస్ట్ మార్కెట్ అవుతుందని ఎవరు చెప్తున్నారు? ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అని ఒకటి ఉంది, ACI అని అంటారు. ఇది ఎందుకంటే భారతదేశంలో ఈ ఫ్లైట్స్ తాలూకా డిమాండ్ పెరుగుతుంది, లో పెర్ క్యాపిటా యూజేజ్ ఉంది, అలాగే రైజింగ్ మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్. ఇక్కడ మీరు కనుక చూస్తే లో పెర్ క్యాపిటా యూజేజ్, లో పెర్ క్యాపిటా అంటే తలసరి వాడేటటువంటి వ్యక్తులు తక్కువ ఉన్నారు, అంటే ఖర్చు తక్కువ అవుతుంది. అలాగే రైజింగ్ మిడిల్ క్లాస్, ఇటీవల కాలంలో మిడిల్ క్లాస్ అనేది పెరుగుతుంది. ఈ కారణాల వల్ల ఎయిర్ ట్రావెల్ పెరుగుతుంది. గ్రోత్ కంపారిజన్లో చూస్తే 2025లో చైనాలో 12% గ్రోత్ ఉంటే ఇండియాలో 10% గ్రోత్ ఉంది, వెరీ క్లోజ్. 2026లో చైనా 8.9 పడిపోతుంది, ఇండియా 10.5. 27లో 10.3, చైనా 7.2 అవుతుందట. అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ సంవత్సరానికి మనం ఇంక్రీజ్ చేస్తే ఇండియా 9.5% గ్రోత్ రేట్తో వెళ్తే చైనా 8.8 మాత్రమే వెళ్తుంది. సో కాబట్టి భారతదేశంలో ఎయిర్పోర్ట్స్ చాలా అద్భుతంగా రానున్నాయి, ఎయిర్ ట్రావెల్ చాలా విపరీతంగా పెరగనుంది. సో దీనికి రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ట్రిప్స్ పెర్ క్యాపిటా, అంటే ఒక వ్యక్తికి 0.1 ట్రిప్స్ పడుతున్నాయి, చైనాలో 0.5 ట్రిప్సే, అంటే ఎక్కువ ట్రిప్స్ పడడానికి ఇంకా అవకాశం ఉంది కదా. అలాగే అమెరికాలో అయితే 2.1 ట్రిప్స్ పడతాయి. డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్, అంటే ఇంత వేగంగా ఇది ముందుకెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి మిడిల్ క్లాస్ పెరగడం, అలాగే కొన్ని స్కీములు తీసుకొచ్చింది ప్రభుత్వం ఈ యొక్క ఎయిర్పోర్ట్ని, ఎయిర్ ట్రావెల్ని బాగా వేగంగా తీసుకురావడానికి. ఉడే దేశ్ కామ్ నాగరిక్ గతిశక్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా అంటే పాలసీ సపోర్ట్ ఉంది. అలాగే చాలా వేగంగా ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేస్తున్నారు PPP మోడ్లో. అలాగే ఎయిర్లైన్ కనెక్టివిటీలో కూడా ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, వాటి కనెక్టివిటీ, ఈవెన్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఎదిగేటటువంటి పరిస్థితి. సో లాంగ్ టర్మ్లో కనుక మనం చూసుకుంటే ఇండియా లాంగ్ టర్మ్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు 2023 నుంచి 53 వరకు కనీసం 5.5% ఉంటుంది. మేజర్ ఎకనామీస్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఏవియేషన్ మార్కెట్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అవుతుందట ఇది. చైనా అదే సమయంలో 3.8% మాత్రమే ఉంటుంది. సో పెర్ క్యాపిటా 2043కి ఒక వ్యక్తి మీద ఎన్ని ట్రిప్స్ పడతాయి అంటే 0.4 ట్రిప్స్ అనమాట. అంటే తలసరిగా ఇద్దరులో కనీసం ఒకరైనా ఈ యొక్క ఎయిర్ ట్రావెల్ని వాడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గ్లోబల్ కంపారిజన్ కనుక మనం చూస్తే ప్రపంచంలో 2053 కల్లా ఇండియా 3rd లార్జెస్ట్ ఏవియేషన్ మార్కెట్ అవుతుంది. చైనా ముందు ఉంటుంది, US తర్వాత ఉంటుంది, మిగతా వాళ్ళు తర్వాత ఉంటారు. ఎందుకు అంటే US మనకన్నా చాలా పెద్దది, 2.5 రెట్లు.
యుఎస్ మనకన్నా 2.5 రెట్లు పెద్దది. చైనా మనకన్నా దాదాపు 3 రెట్లు పెద్దది. అంటే ఇండియా కన్నా చైనా 3 రెట్లు పెద్దది. కాబట్టి వాళ్ళకి దూరం ఎక్కువ ఉంటుంది ఒక ప్రాంతానికి మధ్య. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎయిర్పోర్ట్లు వేసుకోవాలి. భారతదేశంలో ఈచ్ మీరు ఇటుపక్క నుంచి అటుపక్క చూసుకున్న 2,900 కిలోమీటర్లు లేదా 3,000 కిలోమీటర్లు. సో కాబట్టి 3,000 కిలోమీటర్లు కూడా మళ్ళీ మనం ఢిల్లీ దాటి ప్రయాణించే పరిస్థితులు ఉండవు. కాబట్టి మీరు ఇండియాలో ఏ పక్క నుంచి ఏ పక్కకి వెళ్ళినా 2 గంటలు ఎయిర్ ట్రావెల్ హయ్యెస్ట్ వేసుకుంటే. సో కాబట్టి దేశం తాలూకా విస్తీర్ణాన్ని బట్టి ఈ యొక్క ఎదుగుదల అనేది ఉంటుంది. ఆ ఇద్దరు దేశాలతో పోల్చుకుంటే ఇరు దేశాలతో ఇండియా భూభాగం కొంచెం చిన్నది కాబట్టి మనకు అంత అవసరం ఉండదు. సో ఇది ఇందులో వచ్చినటువంటి అంశం. ఇంకా 3 వరల్డ్ హెరిటేజ్ డే 2025 ఏప్రిల్ 18న ఈ వరల్డ్ హెరిటేజ్ డేని చేస్తున్నారు. దీన్నే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్, అంటే పురాతన కాలంలో మనం చేసినటువంటి కట్టడాలు వీటికి సంబంధించి. ఇది ఎవరు చేస్తున్నారు అంటే ఐకోమోస్, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనేటటువంటి సంస్థ. ఇది 1982లో ప్రపోజ్ చేశారు. తర్వాత యునెస్కో దీన్ని 1983లో గుర్తించింది. పర్పస్ ఏంటంటే మనం సాంస్కృతికంగా మన చరిత్రలో భాగంగా కొన్ని ప్రాంతాలను గుర్తిస్తూ ఉంటాం. వాటి మీద ప్రజలకు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పిస్తేనే మన చరిత్ర గురించి తెలుసుకోగలుగుతారు. మీకు తెలుసా, ఇంగ్లాండ్లో ఇప్పుడున్నటువంటి 80% మందికి ఇండియా లాంటి దేశాలను ఆ రోజుల్లో యూకే పూర్తి స్థాయిలో ఆక్రమించిందని తెలియదట. అంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, భారతదేశం నుంచి వాళ్ళు దోచుకెళ్ళిన సంపద, భారతదేశంలో వాళ్ళు పెట్టినటువంటి డివైడ్ అండ్ రూలు, ఇట్లాంటి అనేక అంశాలు ఇప్పుడున్న 80% ఆఫ్ ద జనాభాకి యూకేలో తెలియదు. సో ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు, న్యూ పీపుల్కి అయితే ఎవరికి తెలియదట ఒక సర్వే ప్రకారం. కాబట్టి మన అవేర్నెస్ అనేటటువంటిది, అంటే అవగాహన అనేటటువంటిది, మన సాంస్కృతిక అంశాలు, పురాతనమైనటువంటి కట్టడాల గురించి తెలుసుకోవాలి. అందులోనే మన చరిత్ర దాగుంటుంది. మన పూర్వీకుల చరిత్రలు తెలుసుకోవాలంటే భారతదేశంలో ఏం చేయక్కర్లా. మీరు గుళ్ళు గోపురాలు చూడండి, ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ అది. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఇది చేయాలంటేనే మెషిన్లు హడావిడి చేస్తున్నారు. అప్పట్లో ఉలి సుత్తి రెండింటితోనే అంత గొప్ప గుళ్ళు కట్టారు. అంటే ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఉండాలి. అలాగే సస్టైనబుల్ టూరిజం, ఇలా ప్రపంచంలో అద్భుతమైనటువంటి కట్టడాలు, పురాతనమైనటువంటి ప్రాంతాల గురించి కనుక మనం అవగాహన పెంచితే దీనివల్ల ఈ యొక్క పర్యాటక రంగం అనేటటువంటిది పెరుగుతుంది. అది ఇప్పుడు సుస్థిరంగా పెంచాలి. అలాగే కమ్యూనిటీస్ ఇన్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, కొన్ని ప్రాంతాల తాలూకా ఆ గొప్పతనాన్ని మనం గుర్తుపెట్టుకుంటే వాటిని పరిరక్షించేటటువంటి బాధ్యతను కూడా ఇవ్వచ్చు. దాంతోపాటుగా మన హిస్టరీ, మన చరిత్రను గుర్తుపెట్టుకోవాలి. ఇదే భావితరాలకు గుర్తింపుగా మారుతుంది. మన స్వతంత్ర పోరాటంలో కూడా మనం గొప్పవాళ్ళము, మనం ఏం తక్కువ కాదు అని ఎప్పుడైతే స్వామి వివేకానంద లాంటి వాళ్ళు చెప్పారో అప్పుడే భారతదేశంలో ఒక రకమైనటువంటి అది పైకి వచ్చింది, ఆ మోటివేషన్, ఆ కాన్ఫిడెన్స్. సో అది ఉండాలి. సో అలాగే వరల్డ్ హెరిటేజ్ డేకి సంబంధించి ఒక థీమ్ తీసుకున్నారు, బట్ చాలా పెద్దది ఉంది. హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కన్ఫ్లిక్ట్స్, ప్రిపేర్డ్నెస్ లెర్నింగ్ ఫ్రమ్ 60 years ఆఫ్ ఐకోమోస్ యాక్షన్స్. అంటే ఇటీవల కాలంలో కొన్ని వాతావరణ మార్పులు లేదా వచ్చేటటువంటి విపత్తులు, దాంతోపాటు యుద్ధాలు, వీటి వల్ల మన పురాతనమైనటువంటి కట్టడాలు నాశనం అవుతున్నాయి. వీటి నుంచి కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశం. కాబట్టి డిజాస్టర్ రిలియన్స్ అంటే విపత్తులు వచ్చినా కూడా మన పురాతన కట్టడాలను కాపాడాలి అనేటటువంటి ఒక ఉద్దేశం ఇందులో ఉంది. అలాగే రానున్నటువంటి కాలంలో వాతావరణ మార్పులు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్గా ఉండబోతున్నాయి. దేనికి? మన పురాతనమైనటువంటి కల్చర్, మన సంస్కృతి, వీటిల్ని, ఆ కట్టడాల్ని నాశనం చేయడానికి వాతావరణ మార్పు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. సో కాబట్టి వాటి నుంచి మనం వీటిని ఎలా పరిరక్షించుకోవాలి అనే దాని మీద థీమ్ తీసుకున్నారు. ఇండియా సిగ్నిఫికెన్స్ చూసుకుంటే మన సాంస్కృతికంగా మనకు ఉన్నటువంటి సైట్స్ 35, న్యాచురల్ సైట్స్ 7, మొత్తంగా 43 సైట్స్ ఉన్నాయి. ఇక్కడ తప్పించాడు 8, ఒకటి ఎక్స్ట్రా ఇంకోటి ఉంటుంది. అలాగే ఇండియా గ్లోబల్ ర్యాంక్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో నెంబర్ ప్రకారం 6వ ప్లేస్లో ఉంది. చైనాలో కూడా అనేక రకాలైనటువంటి వరల్డ్ ప్లేసెస్ ఉన్నాయి. సో మన దగ్గర చెప్పుకోదగినటువంటి కట్టడాలు అంటే అజంతా కేవ్స్, ఎల్లోరా, ఆగ్రా ఫోర్ట్, తాజ్మహల్, సన్ టెంపుల్, ఇవన్నీ ఉంటాయి. రీసెంట్ ఎడిషన్స్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. వెస్ట్ బెంగాల్లో శాంతినికేతన్ ఒకటి కలిపారు. అలాగే హొయసలాస్ అని కర్ణాటకలో సేక్రెడ్ ఎన్సెంబుల్స్, వీటిని కలిపారు. అలాగే అహోమ్ డైనస్టీ అస్సాంలో మొయిదామ్స్ అనేటటువంటి ప్రాంతాన్ని, ఇక్కడ కూడా ఈ మూడింటిని రీసెంట్ డేస్లో ఈ హెరిటేజ్ లిస్ట్లో కలపడం జరిగింది. ఖచ్చితంగా వీటి మీద చదువుకోండి. ఎగ్జామినేషన్లో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఇచ్చే అవకాశం ఉంది. 4th టాపిక్ వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీ. మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసాయి. వీటిని ఏం చేస్తున్నాము, ఎలక్ట్రిక్ వెహికల్స్ని సో ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం. ఇంట్లో ఏదో ఎట్లా ఉంటుంది, దీని నుంచి ఇలా ఒక ఛార్జింగ్ పెడతాం. సో దీని నుంచి పవర్ వస్తుంది. అయితే ఇప్పుడు మీరు చాలాసార్లు చూస్తే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఒక 8 గంటలు ఎంతో పవర్ చేయాలని అనుకుంటే రాత్రి 12 గంటలు అలా పెట్టేసి ఉంచుతున్నారు. సో దీనివల్ల ఆ కీప్ ఆన్ ఛార్జింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా వెహికల్స్లో అధికంగా ఉండే ఛార్జింగ్ నుంచి పవర్ని మనం గ్రిడ్లోకి పంపించి
దాని ద్వారా డబ్బులు చేసుకునేటటువంటి ఒక టెక్నాలజీ అనమాట. దీన్ని వెహికల్స్ టు గ్రిడ్ టెక్నాలజీ అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇట్ అలౌస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టు సెండ్ స్టోర్డ్ ఎలక్ట్రిసిటీ, అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో స్టోర్ అయినటువంటి విద్యుత్ని పవర్ గ్రిడ్కి పంపించడం అది వాడుకోలేనప్పుడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని మీరు ఛార్జింగ్లో పెట్టారు, దాని బ్యాటరీ ఫుల్ అయిపోయింది, తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా ఛార్జింగ్ వస్తుంది అనుకోండి, ఆ ఎనర్జీని కూడా స్టోర్ చేసి తర్వాత మళ్ళీ మనం వెనక్కి అమ్ముతాం అనమాట. అట్లా ఇప్పుడు ఎట్లయితే సోలార్తో చేస్తున్నామో అట్లా. సో బయోడైరెక్షనల్ ఛార్జింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు బయోడైరెక్షనల్ ఛార్జర్ మీరు కనెక్ట్ చేస్తే ఐడియల్గా అలా పడున్నటువంటి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైతే ఉందో ఇది ఒక బ్యాటరీ లాగా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ వాహనాన్ని వాడట్లేదు అనుకోండి, అది బ్యాటరీ లాగా పనిచేస్తుంది. సో ఎలక్ట్రిసిటీని స్టోర్ చేసుకున్నటువంటి దాన్ని గ్రిడ్కి అది వెనక్కిస్తుంది. దానికి మీకు మీటర్ ఉంటుంది, ఆ మీటర్లో రీడింగ్ని బట్టి మీకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. సో 2-వే ఛార్జర్ ఫ్లో ఉంటుంది. దీన్నే V2G ఎనేబుల్స్ ఉంటుంది. అంటే గ్రిడ్ నుంచి వెహికల్కి ముందు ఎలక్ట్రిక్ వెహికల్ విద్యుత్తుని తీసుకుంటుంది గ్రిడ్ నుంచి ఛార్జింగ్ టైంలో. అలాగే వెహికల్ నుంచి గ్రిడ్కి ఎలక్ట్రిక్ వెహికల్ మళ్ళీ తన దగ్గర ఉన్నటువంటి పవర్ని గ్రిడ్కి సప్లై చేస్తుంది. ఎప్పుడు డిశ్చార్జింగ్, అంటే ఆ ఛార్జింగ్ అయిపోయి ఇంకా అది వాడట్లేదు అని అన్నప్పుడు ఎక్స్ట్రా పవర్ని వెనక్కి పంపిస్తుంది. అలాగే ఎనర్జీ సప్లై డ్యూరింగ్ పీక్ డిమాండ్, ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి చాలాసార్లు సమ్మర్స్లో కానీ సోలార్ ఎనర్జీ రాకపోయినప్పుడు కానీ, ఇప్పుడు వర్షం బాగా పడుతుంది అనుకోండి, సోలార్ ఎనర్జీ రాదు, ఇలాంటి టైంలో మనకి ఈ చిన్న చిన్న వెహికల్స్ నుంచి ఉన్నటువంటి హ్యూజ్ ఎనర్జీ ఖచ్చితంగా మనకి ఈ విద్యుత్తుని గ్రిడ్లోకి పంపించవచ్చు. కాబట్టి డిశ్చార్జింగ్ అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ సోర్సెస్ అవుతాయి, అంటే వాటి నుంచి విద్యుత్ వస్తుంది. సో ఎలక్ట్రిసిటీ పీక్గా ఉన్నప్పుడు, రెన్యూబుల్ ఎనర్జీ సప్లై లో ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రిసిటీని మనం వాడుకొని ఎంతో కొంత దాని ద్వారా చేయొచ్చు. ఎన్నో కొంత కిలోవాట్లో మెగావాట్లో, అయితే కిలోవాట్లు కాదులేండి, కనీసం మెగావాట్లో గిగావాట్లో ఎంతో కొంత వస్తుందిగా. సో దాన్ని యూజ్ చేసుకుంటాం. సో ఇది పెద్ద లార్జ్ ఎకోసిస్టమ్ని ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి V2G అనేటటువంటిది చాలా బ్రాడర్ సిస్టమ్గా ఆలోచిస్తున్నారు. వెహికల్ టు హోమ్, అంటే ఇప్పుడు మీ వాహనం నుంచి మీ ఇంటికి పవర్ వస్తుంది. అలాగే వెహికల్ టు వెహికల్, మీ వాహనం నుంచి మీ వాహనానికి మళ్ళీ ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చింది చూడండి, మొబైల్ ఉంటుంది, ఇయర్ బడ్స్ ఉంటాయి, దాని మీద పెట్టుకుంటే దీని ఛార్జింగ్ దీనికి ఎక్కుతుంది, ఇలాంటివి వచ్చాయి. సో అట్లా పవర్ షేరింగ్ ఆప్షన్ అనమాట. అయితే ఈ V2G అనేటటువంటి దాన్ని ప్రపంచంలో చాలా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారతదేశంలో కూడా దీన్ని ఇనిషియేట్ చేస్తున్నారు. ఇంకా 5వది ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్. గతంలో ఇది ఉంది. ఇది ఏంటంటే బేసికల్గా బొగ్గు నుంచి మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంటాం. ఆ సమయంలో మనకి సల్ఫర్ డయాక్సైడ్ అనేటటువంటి ఒక గ్యాస్, ప్రమాదకరమైనటువంటి గ్యాస్ వస్తుంది. సో ఇది బయటికి పంపించకుండా దీనికి ఒక డివైస్ కనుక అమరిస్తే అదే ఈ FGD, ఈ సల్ఫర్ డయాక్సైడ్ని బయటికి రాకుండా అది ఆపుతుంది. అయితే ఇది ఇచ్చినటువంటి గతంలో ప్రతి బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి అన్ని ప్లాంట్స్కి ఇది అమర్చాలని చెప్పి ఒక రూల్ పెట్టారు 2015లో. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవాలని అనుకుంటుంది ప్రభుత్వం. ఎందుకంటే ఈ యొక్క డీసల్ఫరైజేషన్ అనేటటువంటిది హై సల్ఫర్ కంటెంట్ ఉన్నటువంటి బెస్ట్ బొగ్గు ఉంటుంది కదా, యాంథ్రసైట్ లాంటి బొగ్గు, అలాంటి వాటికే తప్ప మన ఇండియాలో ఉన్నటువంటి బితుమినస్ కోల్కి అవసరం లేదు. కాబట్టి ఇది అనవసరంగా ఖర్చు వేస్ట్ అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా అయితే మనకి ఎగ్జామ్లో ఆ తీసుకున్న నిర్ణయం అడగడు, ఈ FGD అంటే ఏంటని అడుగుతాడు. ఇదేంటంటే బేసికల్గా సల్ఫర్ కాంపౌండ్స్, ఎస్పెషల్లీ సల్ఫర్ డయాక్సైడ్ని ఫాజిల్ ఫ్యూయల్ పవర్ ప్లాంట్స్, అంటే బొగ్గు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి పవర్ ప్లాంట్స్లో ఆ చిమ్నీస్ నుంచి పొగ వస్తుంది కదా, అందులో నుంచి ఈ సల్ఫర్ డయాక్సైడ్ని బయటికి రిలీజ్ అవ్వకుండా పట్టుకునేటటువంటి ఒక టెక్నాలజీయే ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్. 95% ఆఫ్ సల్ఫర్ డయాక్సైడ్ని ఇందులోంచి రిమూవ్ చేయొచ్చు. ఇది ఒక ఇండస్ట్రియల్ ప్రాసెస్. ఇందులో కెమికల్ అబ్జార్ప్షన్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాన్నే బేసికల్గా వెట్ FGD ప్రాసెస్ అని అంటారు. ఇందులో ఫ్లూ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కొంత స్టీమ్తో శాచురేట్ చేస్తారు, దానికి తర్వాత అబ్జార్బెంట్స్ పెడతారు. స్టీమ్తో శాచురేట్ అవ్వడం వల్ల ఇది దాంతో మిక్స్ అయ్యి ఆ అబ్జార్బెంట్స్కి అతుక్కుంటుంది. అంటే ఇప్పుడు గ్యాస్ వస్తుంది, దాని మీద కొంత స్టీమ్ని పంపిస్తారు, అది దాంతో రియాక్ట్ అయ్యి అబ్జార్బెంట్స్కి అతుక్కుంటుంది. అంటే బయట నుంచి వచ్చేటటువంటి గ్యాస్ని ఒక రకంగా దాని కెమికల్ ఇదిని మార్చి వేరే అబ్జార్బెంట్స్కి అతుక్కునేలా చేస్తారనమాట. ఇందులో కామన్ అబ్జార్బెంట్స్ వాడేవి మనం లైమ్ స్టోన్ వాడతాము, అలాగే అమోనియా లేదా సోడియం సల్ఫైడ్ని వాడతాం. సో ఇది సల్ఫర్ డయాక్సైడ్ని అతుక్కునేలా చేస్తుంది. అలాగే ప్రాసెస్ ఏంటంటే ఫ్లూ గ్యాస్ని స్ప్రే చేస్తారు, ఒక స్క్రబ్బర్ టవర్ అని ఉంటుంది, ఇందులో వాటర్ లైమ్ స్టోన్ ఉంటుంది. సో ఈ SO2 ఏమవుతుందంటే ఈ స్లర్రీతో రియాక్ట్ అయ్యి కెమికల్గా ఆ టవర్కి బాండ్ అయిపోతుంది. సో అలా SO2ని వేరు చేస్తారనమాట. సో కాబట్టి ఇది ఎందుకు తీసుకుంటారు అంటే ఫాజిల్ ఫ్యూయల్స్లో చాలా అధికంగా సల్ఫర్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని రిలీజ్ చేయడం వల్ల, మనం మండించడం వల్ల, ముఖ్యంగా ఈ బొగ్గుని మండించడం వల్ల ఈ SO2 బయటకు వస్తుంది.
ఇది చాలా ప్రమాదకరం గ్లోబల్ వార్మింగ్కి కానీ అలాగే పొల్యూషన్కి సంబంధించి కానీ. ఎందుకంటే ఒక పవర్ ప్లాంట్ 5,000 టన్నుల కోల్ ఒక రోజులో బర్న్ అవుతుంది. అందులో నుంచి చాలా ఎక్కువగా S4 ఎమిషన్స్ వస్తాయి. సో వాటిని ఆపడానికి ఈ టైప్ ఆఫ్ టెక్నిక్స్ని తీసుకున్నారు. ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ కనుక మీరు చూస్తే మేజర్ ఎయిర్ పొల్యూటెంట్, ఇందులో చెప్పేదేం లేదు. S4 పీల్చుకుంటే ఊపిరితిత్తులు అవి దెబ్బతింటాయి. సో కాబట్టి ప్రీకర్సర్ టు యాసిడ్ రైన్, ఈ SO2 వల్లనే మనకి యాసిడ్ రైన్స్ వస్తాయి. దానివల్ల మనకి అడవులు, నేల, వాటర్ బాడీస్ ఇవన్నీ దెబ్బతింటాయి. ఒకవేళ యాసిడ్ రైన్ దేని మీద పెడితే చేపలు, అలాగే ఇన్సెక్ట్స్ కానీ, అలాగే ఏవైనా కొన్ని స్ట్రక్చర్స్, ఈ మధ్యకాలంలో తాజ్మహల్ చాలా దెబ్బతింది, అలాగే స్టోన్ బిల్డింగ్స్ ఏవైనా ఉంటే అవి దెబ్బతింటాయి. సో దానివల్ల ఈ S4 మనం రెస్ట్రిక్ట్ చేయాలి. ఇంపార్టెన్స్ ఆఫ్ FGD ప్రాసెస్ ఏంటంటే ఈ పొల్యూషన్ కంట్రోల్కి కానీ లేదా పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈ S4 లాంటి గ్యాసెస్ ఆపడానికి ఇది ఉపయోగిస్తారు. సేఫ్ లెవెల్స్ ఆఫ్ టాక్సిక్ ఎమిషన్స్, అంటే ఒక ప్రాంతంలో మనం విద్యుత్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో పర్యావరణాన్ని కాపాడడం, అక్కడ ఉన్న గాలిని కలుషితం చేయకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే క్లీనర్ అండ్ సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఆబ్వియస్గా ఇప్పుడు చెప్పేది. సో దీనికోసం దీన్ని వాడతారు. అయితే ఇప్పుడు ఈ డివైస్ ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఈ FGDని అన్ని చోట్ల అమర్చక్కర్లేదు. కేవలం ఎక్కడైతే మనం అధికంగా సల్ఫర్ ఉండేటటువంటి బొగ్గుని ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ కోల్ పవర్ ప్లాంట్స్కి మాత్రం వాడితే చాలు అనే నిబంధనలు తీసుకొస్తున్నారు. అందుకు ఇది న్యూస్లో ఉంది. సో ఇవి రీసెంట్ టుడేస్ టాపిక్స్ ఇన్ న్యూస్ పేపర్స్ అండ్ PIB. సో థ్యాంక్ యూ.